ఇలా తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలు లేకుండా తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కోదండరాము ఇంటికి ఎట్లా కన్నాలు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుపోయినరో మర్చిపోయినరు. అప్పుడే మీరు తెలంగాణ ఉద్యమకారులు అయినట్టు. ఇప్పుడు మరి ఆయన కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మీ మాట్లాడుతూ బయటికి వెళ్ళి నేను అంటున్నా, కేసీఆర్ నీ వ్యూ ఏందో చెప్పు. నువ్వెక్కడ, నీ ఉనికే లేదు ఈ రాష్ట్రంలో. ఆ పనికిరాని చెత్తగాళ్ళు ఇద్దరు బయటకు వచ్చే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు విపక్ష నాయకునివా? ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నట్టే కదా. అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు, అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మరి ఏం పీకనిక తీసేయి వేరేటోళ్ళకి ఓడు అంటాడు. ఊరికి ఆయన వస్తేనే వెళ్తాదా? ఏం కేసీఆర్ కాదు, ఎవ్వడు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని బతుకమ్మ, నువ్వేమో విగ్రహం పట్టుకోరా, నువ్వేమో లగచర్లను పట్టుకోరా, నువ్వేమో ఆడ కూర్చొని నల్లి కుట్ల లెక్క కుట్రలు చేస్తానికేనా కేసీఆర్ ఉన్నది? ఈరోజు నేను అంటున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్తో తీసుకుపోతున్న ప్రభుత్వం అని చెప్తున్నది మీకు నచ్చట్లే. ఇట్లెట్లా ఇక కొన్ని రోజులైతే మనదేగా గవర్నమెంట్ అన్నది, ఇక కొన్ని రోజులైతే మనదేగా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీరు మీ ఆనవాళ్ళు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఏటో కూడా మీకు తెలియదు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూనే మీరు పాదుకొల్పిన, ఇప్పుడు నేను అంటున్నా, ఈ సహజమైన తెలంగాణ తల్లికి కిరీటాలద్ది, బతుకమ్మలు పెట్టి, నగలు పెట్టి ప్రేమించే విధంగా నా ప్రభుత్వం పెట్టింది. అది నేను సంతోషపడుతున్నా. ఇలా నేను చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. బతుకమ్మను రేపు సబ్బండ వర్ణాలు మేము ఆడేటట్టు చేసే ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది. మీలాగా నేను అంటున్నా, మీకే పరిమితమయ్యే దాన్ని మాత్రం మీరు గ్లోరిఫై చేసుకున్నారు. వడ్డానాలు పెట్టిండ్రు, ముక్కు పుల్లలు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. ఇట్లాంటి పేదలకు, దళిత వర్గాలకు, బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే, బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ మనదే. తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని. ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి విషయంలో అనుచితంగా మాట్లాడినా, అనాలోచితంగా మాట్లాడినా ఈరోజు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు ఉంటాయి తీసుకోమని మేము ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ను, మా ఎమ్మెల్యే గారు రేపు దాన్ని అవసరమైతే అసెంబ్లీలో కూడా దాన్ని లేవనెత్తానని వారికి ఈ వేదిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్నాను.